కర్నూలు నగర శివారు జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర దేవస్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆత్మకూరు సమీపంలోని సప్తనదుల సంగమేశ్వరం ప్రాంతంలో ఈ గుడి ఉండేదని చెప్పవచ్చు. కాలక్రమేణా కూడా అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటి ముంపుకు గురవుతున్న క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ ఒక గుడి ఏ విధంగా ఉండేదో గతంలో 8వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినటువంటి గుడి ఏదైతే ఉండేదో అదే గుడిని కూడా అక్కడ రాళ్లకు నంబరింగ్ ఇచ్చేసి ఆ రాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్తగా కూడా ఇక్కడ ఒక గుడిని అయితే నిర్మించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే మరకత లింగం మనకి ఇక్కడ దర్శనం ఇస్తా ఉంది. గుడి మొత్తం మనం చూసుకుంటే కనుక రథం ఆకారంలో ఉంటుంది. అయితే ఈ ఆలయానికి వెనుక ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు గ్రామ సమీపంలోని జగన్నాథ గుట్టపై శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ మరకత లింగం బ్రహ్మసూత్రం మనకు దర్శనమిస్తుంది. మన రూపం శివలింగంపై కనబడుతోంది కాబట్టి ఈ దేవాలయాన్ని రూపాల సంగమేశ్వరం అని పిలుస్తారు. నంది కొట్కూరు నియోజకవర్గ పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర ప్రాంతంలో ఈ రూపాల సంగమేశ్వర దేవాలయం ఉండేది. అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ కారణంగా ఈ దేవాలయం నీటిలోనే మునిగిపోతూ భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఈ క్రమంలో పురావస్తు శాఖ అధికారులు సంగమేశ్వర నుండి దేవాలయాన్ని తొలగించి జగన్నాథ గుట్టపై పునఃప్రతిష్ఠించారు. సంగమేశ్వరంలో ఉన్న ఆలయ రాళ్లను జాగ్రత్తగా సేకరించి వాటికి నెంబర్ రాసుకొని జాగ్రత్తగా అక్కడి నుంచి రాళ్లను ఇక్కడికి తరలించి సంగమేశ్వరలో గుడి ఏ విధంగా ఉండేదో అదే విధంగా జగన్నాథ గుట్టపై ఆలయాన్ని రాళ్ల సహాయంతో నిర్మించారు. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం రథం ఆకారంలో ఉండడానికి ఒక చరిత్ర ఉంది. సప్తనదుల సంగమేశ్వర ఆలయ సమీపంలో పార్వతీ పరమేశ్వరులు రథంపై విహరిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఒక బాలుడు చూశాడని వెంటనే ఆ బాలుడు దగ్గరికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరులు ఇలా రథం విషయం ఎవరికీ చెప్పకూడదని, అలా చెబితే తల పగిలి చనిపోతావు అంటూ, అంతేకాకుండా ఈ రథం ఇక్కడే నిలిచిపోతుందని చెప్పారని చరిత్ర చెబుతోంది. అయితే ఆ బాలుడు ఆ విషయాన్ని తనలో దాచుకోక మరుసటి రోజున ఉదయమే నలుగురికి చెప్పడంతో ఆ బాలుడు తల పగిలి చనిపోవడమే కాకుండా పార్వతీ పరమేశ్వరులు చెప్పినట్లుగా ఆ రథం ఇక్కడనే నిలిచిపోయిందని అందరూ నమ్ముతారు. అందుకే ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుందని, ఈ ఆలయం వైపు చూస్తే ఆకాశంలో రథంపై పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నట్లుగా ఉంటుందని ఆలయ పూజారి తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచవనంత దేవాస్తాం విశ్వరూపా వశవా వదంతే సానామంత్రే శమోర్ధన్ధ్వానాదే నిర్వాగస్మానుపతిష్ఠతేజాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంతే సాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గణపతి వారు రూపాంగతాప్యేత్యర్థం ఈ దేవాలయం సంగమేశ్వర టెంపుల్. ఇది ఆత్మూరు తాలూకా కొత్తపట్నం మండల గ్రామంలో ఉన్న సంగమేశ్వర దేవాలయం శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ ముంపు గురైనప్పుడు ప్రతి ఒక్క రాయికి నెంబరింగ్ వేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి షిఫ్ట్ చేసి దేవాలయం కట్టారు. ఇక్కడ ఈ దేవాలయం వచ్చేసి 8వ శతాబ్దం చాళుక్యులు నిర్మాణం చేశారు గుడి. ఈ దేవాలయం రూపా సంగమేశ్వరుడు, అందులో మరకత లింగం గ్రానైట్ లింగం. ఈ లింగం వచ్చేసి 6 అడుగులు ఉంటుంది, మొత్తం 6 ఫీట్ ఉంటుంది. పానమట్ట 3 పీసులు ఉంటుంది. మనం ఇచ్చే హారతి మనకు రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. అందుకు రూపా సంగమేశ్వర దేవాలయం ఉంటుంది. దీని పేరు రాతి రథం, రథాకారంగా ఉంటాయి గుడి. అంటే గుర్రాలు ఉంటే ఎట్లా హైట్ ఎన్నికి ఉంటుందో ఈ గుడి అలాగనే ఉంటుంది. ఈ గుడి వచ్చేసి ప్రతినిత్యం కాశీకి శ్రీశైలం వెళ్ళొచ్చిన చరిత్ర మామూలుగా ఇది. ఇట్లా పొయ్యి వస్తుండగా ఒక అబ్బాయి దీంట్లో రాత్రి పడుకున్నా అని ఆ అబ్బాయి పొయ్యి వచ్చి చూసినాడు. చూసిన తర్వాత దేవతలు చెప్పారు, నాయన నువ్వు చూసినా ఎవరు చెప్పొద్దు, చెప్తే ఇది అక్కడ అయిపోతుంది, నీ తల బలి అక్కడ చచ్చిపోతావని చెప్పారు. కానీ ఆ అబ్బాయి తెల్లవాడితేనే అన్నీ చెప్పేసినాడు బయటికి అందరికీ. ఆ తర్వాత ఆ అబ్బాయి చనిపోయినాడని, ఇది ఆగిపోయిందని ఈ పక్క కుడ్యంలో అంటే గూడలో శిల్పి నిర్మాణం చేసినాడు. గుడి నిర్మాణాన్ని
అదే బ్రహ్మరాజు నడుపుతున్నట్లు, గుర్రాలు ఉన్నట్లు, శివుడు ప్రయాణం చేసినట్టు ఇచ్చినాడు ఇక్కడ ప్రజెంట్గా. ఈ దేవాలయం వచ్చేసి 2003లో ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ దాదాపు 74 నుండి దాదాపు కట్టుకుంటూ వచ్చారు ఈ గుడి. ఇక్కడ ప్రతి ఎవరైనా నిర్మాణం చేయడం చాలా టైం పట్టింది ఇక్కడ. తర్వాత వచ్చేసి 2000 ప్రతిష్ఠ అయింది. అప్పుడు దీని నిత్యం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, శివరాత్రి చాలా మహోత్సవం జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్. ఇక్కడ తర్వాత వచ్చి భక్తులు మామూలుగా సోమవారం పూట అభిషేకాలకు విధి వస్తున్నారు ఇక్కడికి. భక్తుల కోరికలు కూడా బాగా మంచిగా నిలబడతాయి ఇక్కడ. ఓం నమ శివాయ. జగన్నాథ స్వామికి జై. స్వామి మేమేమో ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము, అప్పుడు మాకు టైం అయిపోయిందని చెప్పి రిటర్న్ వెళ్ళిపోవడం వల్ల మా స్వగ్రామం వచ్చి, నా పేరు చంద్రకాంత్ రెడ్డి, నంద్యాల మాది. అయితే ఇది సెకండ్ టైం రావడము. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో నుంచి తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఈసారి అని చెప్పి అనుకున్నాము. అన్ని మంచిగా దర్శనం బాగా అయింది అభిషేకంతో సహా. అయితే మాకు దీని గురించి చరిత్ర చాలా బాగా తెలిసింది మాకు, అందుకని ఆ తపనతో రావడం, దర్శనం కూడా మంచిగా అయింది. మా రిలేషన్స్ అంతా చాలామంది వస్తుంటారు ఇక్కడ రెగ్యులర్గా. ఎంత ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది స్వామి ఇక్కడికి రావడం వల్ల. అద్భుతంగా అనుకున్నవి కూడా నెరవేరుతున్నాయి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలని ఇట్లా వచ్చిన వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి స్వామి ఇక్కడ. అదే ఆ ప్రశాంతత అనేది ఎక్కడ దొరకదు స్వామి. అంత కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లోనే జరుగుతుంది. ఆ శక్తి అనేది ఇక్కడ అద్భుతంగా ఉంది స్వామి. దానివల్ల ప్రశాంతత ఒకటి, మనశ్శాంతి ముఖ్యంగా. మనశ్శాంతి లేకనే చాలా మందికి అనారోగ్యాల పాలవుతున్నాం. ఓం నమ శివాయ. నా పేరు లలితమ్మ. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈ లింగానికి తిరిగే వాళ్ళు. అంటే బ్రహ్మసూత్రం అని చాగంటి గారు చెప్పడం వల్ల నాకు బాగా ఈ లింగం విశిష్టత తెలిసింది ఆ ప్రవచనాల వల్ల. అయితే ఈ స్వామిని నేను ఒక కోరిక కోరుకున్నాను పోయిన సంవత్సరం. నా ఇంట్లో కళ్యాణం చిన్న బాబు కావాలి, జర్మనీలోనే కోడలు ఉండాలి, అబ్బాయి జర్మనీలో ఉన్నాడని ఆ ఈశ్వరుడు అనుగ్రహం నాకు కటాక్షించాడు. చాలా కృతజ్ఞత. రూపాల స్వామి అంటే మన రూపము శివలింగంలో కనిపిస్తుంది అన్నందుకు నిజంగానే మన రూపం కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయని నా దృఢ సంకల్పం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తనాం సుఖినో భవంతు. చూసాం కదా, ఇది రూపాల సంగమేశ్వరం దేవాలయం యొక్క చరిత్రనే మనం చెప్పుకోవచ్చు. సప్తనదుల సంగమం సంగమేశ్వరం ప్రాంతంలో రథం పైన కూడా పార్వతీ పరమేశ్వరుడు విహరిస్తున్న సమయంలో కూడా ఆ దృశ్యాన్ని ఒక బాలుడు చూశాడు. ఈ క్రమంలో కూడా ఆ బాలుడి దగ్గరికి వీరు వెళ్ళి తను రథం పైన విహరిస్తున్న విషయాన్ని ఎవరికి చెప్పవద్దు, ఒకవేళ ఆ విధంగా మీరు చెప్తే తల పగిలి చనిపోవడంతో పాటుగా ఈ రథం ఇక్కడే ఆగిపోతుందని చెప్పేసి అని కూడా పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుడికి చెప్పినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో బాలుడు కూడా ఈ విషయాన్ని తనలో దాచుకోలేక నలుగురికి చెప్పిన నేపథ్యంలో కూడా ఆ రథం ఇక్కడే ఆగిపోయిందని, ఆ రథం ఆకారంలోనే ఆలయం ఉందని చెప్పేసి అని కూడా చరిత్ర చెబుతోంది. సో ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం ఇక్కడ జగన్నాథ గట్టు పైన ఉండడం భావితరాలకు ఇది ఎంతో ఆదర్శమని మనం చెప్పుకోవాలి. ఈ క్రమంలో మనం చూసుకుంటే ఈ దేవాలయానికి రవాణా మార్గం లేదనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఒక ఆర్టీసీ బస్సును కనుక ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి వాహనాలు లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, ఆంధ్రప్రభ, కర్నూలు జిల్లా.